నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే ట్యాగ్ లైన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం. అయితే తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? గడిచిన 7 సంవత్సరాల్లో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్న కేసీఆర్ మాటల్లో నిజమెంత? నిరుద్యోగుల ఆవేదన ఏ విధంగా ఉంది? ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి వారి బాధను, వారి ఆవేదనను తొలి వెలుగు ఆవిష్కృతం చేయబోతుంది. ప్రస్తుతం మనతో కొత్తగూడానికి చెందినటువంటి ఒక నిరుద్యోగి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఎంఏ బీఈడి చేసి ఒక ఎక్కడ ఉద్యోగాలు లేక, ఉద్యోగ నియామకాలు లేక సొంతంగా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసుకొని బార్బర్ షాప్ సెలూన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య కూడా ఎంకామ్ బీఈడి చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో వెంకటేశ్వర్లు అనే కొత్తగూడెనికి చెందిన నిరుద్యోగి మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వారి ఆవేదనను, వారి బాధను, వారి ఆక్రందనను విందాం. వెంకటేశ్వర్లు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీ ఏం చేశారండి మీరు? అంటే మీ విద్యా అర్హత ఏంటి ఫస్ట్? సార్ నా పేరు వెంకటేశ్వర్లు, కొత్తగూడెం సార్. చెప్పండి. అంటే నేను ఎంఏ బీఈడి సార్. ఇప్పుడు అయిపోయి కూడా దాదాపు ఒక 6-7 years అయింది సార్. ఈ టిఎస్సి కోసం కూడా చాలా రోజులు వెయిట్ చేసాను సార్. కానీ నోటిఫికేషన్స్ ఏం లేవు సార్. నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులు కూడా ఈ రోజు వేరే ఇప్పుడు వేరే సిటీలకు వెళ్ళటం, వేరే మామూలుగా షాపుల్లో పని చేయటం చాలా సఫర్ అవుతారు సార్ నిరుద్యోగులు. ఇక నేను చూడండి సార్, ఇప్పుడు ఎంఏ బీఈడి చేసి కూడా ఇట్లా మంగళ షాప్ పెట్టి జీవనోపాధి కోసం ఇట్లా రోడ్డు మీద పెట్టుకుని బతకడం అయింది సార్. మా మిస్సెస్ నేను ఇట్లా నాలాగా ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు సిటీల్లోకి వెళ్ళి మామూలుగా నిన్న పేపర్ కూడా వచ్చింది సార్. మొన్న ఈ మధ్య ఈనాడులో కూడా వచ్చింది. ఎంఎస్సి బీఈడీలు, ఎంఏ బీఈడీలు చేసి కూడా వాళ్ళు మామూలుగా వేరే అంటే టిఫిన్ సెంటర్ పనిచేయటం కానీ ఇట్లా పనిచేస్తారు సార్. మీ మిస్సెస్ ఏం చదువుకుంది? మా మిస్సెస్ ఎంకామ్ బీఈడి సార్. ఆమె కూడా ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తాను సార్. కోచింగ్ కూడా వెళ్ళింది. ఇంటికనే ప్రిపేర్ అవుతాను సార్. ఫ్యూచర్ ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తుందని కోసం కూడా ఇంటికి కూర్చొని చదువుతాను సార్. ఇప్పుడు బహుశా మీరు బీఈడి కోసం వేలలో ఖర్చు పెట్టి ఉంటారు కదా? అప్పుడు నేను చేసినప్పుడు దాదాపు బాగా డిమాండ్ ఉండేది సార్. అప్పుడు దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి చదివాను సార్. మాది పూర్ ఫ్యామిలీ అయినా కానీ భవిష్యత్తు బాగుంటది, నోటిఫికేషన్ వస్తే కొద్దిగా జీవితంలో సెటిల్ అవుతాం అనే ఉద్దేశంతో ఆయన లెక్క చేయకుండా కూడా డబ్బులు కొద్దిగా అప్పు చేసి కూడా బీఈడి చేశాను సార్. అయినా కానీ ఆశ నిరాశ అయిపోతుంది సార్. అంటే ఇట్లా నాతో కూడా మాకు చాలా మంది, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేశారు సార్. చేసి కూడా ఈ రోజు ఏం అంటే గవర్నమెంట్ పరంగా ఏం లేదు సార్. ఉపాధి లేకుండా సొంతంగా పనులు చేసుకొని జీవించడం జరుగుతుంది సార్. నోటిఫికేషన్ చూడటం కానీ, అంటే ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా విద్యార్థులు చాలా మంది కూడా ఇట్లా హైదరాబాద్ వెళ్ళి కూడా చాలా మేము మన తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతో కూడా హైదరాబాద్ కూడా వెళ్ళాం సార్ మేము తెలంగాణ కోసం. అప్పుడు మానవహారం అటు సాగరహారం చేశారు సార్. ఆయన హైదరాబాద్ కూడా వెళ్ళాం సార్. మేము చాలా సార్లు వెళ్ళాం సార్. ఫ్రెండ్స్ కూడా చాలా వెళ్ళాం సార్. అదృష్టం దురదృష్టం కానీ తెలంగాణ వచ్చింది సార్. వచ్చినా కానీ ఇంత మటుకి వాడు లక్ష ఎంప్లాయ్ అంటాడు, 2 లక్షలు అంటారు కానీ ఇంత మటుకి ఫిలప్ చేసింది కూడా సార్ ఏం లేదు, శూన్యం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు కూడా మళ్ళీ ఈ మధ్య కేటీఆర్ కూడా 50,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫై చేస్తాం అంటాడు. అంటే ఓన్లీ మా లాంటి నిరుద్యోగుల్ని మభ్యపెట్టడం తప్ప ఇలా చేసేది ఏం లేదు సార్ గవర్నమెంట్. ఆ మధ్యన డిఎస్సి చేసినట్టు డిఎస్సి ఇంత మటుకు ఏం లేదు సార్. అసలు దాదాపుగా నేను టెట్ రాసి కూడా 7 years అయిపోయింది సార్. దాని వ్యాలిడిటీ కూడా అయిపోయింది సార్ నాది. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి రాయంటే కూడా టెట్ మళ్ళీ రాయాల్సిన పరిస్థితి అనుకుంటారు కదా? ఇప్పుడు డిఎస్సి కోసం చూస్తే ఏజ్ అయిపోతుంది సార్. నోటిఫికేషన్ లో లేవు సార్. అసలు టెట్ వ్యాలిడిటీ అయిపోయింది సార్. టెట్ మళ్ళీ రాయాలి. ఇప్పుడు దానికోసం మళ్ళీ ప్రిపేర్ కావాలి సార్. ఇటు ప్రిపేర్ కావాలి, ఇటు జీవనోపాధి కోసం షాప్ చేయాలి సార్. అంటే ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. అక్కడ ఇక్కడ పని చేయలేక సొంతంగా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసుకొని మీ కుల వృత్తి బార్బర్స్ నడుపుకుంటున్నారా?
అవును సార్. ఇప్పుడు ఇక సొంతంగా నాది జీవనోపాధి కోసం నా వృత్తిని ఎన్నుకున్నా సార్. ఉమ్, ఈ గవర్నమెంట్ మనకి చేసేది ఏం లేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ మా అలాంటి నిరుద్యోగులు మభ్యపెట్టడం కోసం మళ్ళీ మీకు లక్ష పోస్ట్ ఇస్తాం, 30,000తో 50,000తో అని విద్యార్థుల్ని మభ్యపెట్టడం, అంటే నిరుద్యోగులు మభ్యపెట్టడం తప్ప ఇలా గవర్నమెంట్ చేసేది ఏం లేదు సార్. ఉమ్. ఇక ఏం చేస్తాం, ఇక మా ఎవరి కుల వృత్తులు వాళ్ళు స్వీకరించి దాని మీద జీవిస్తున్నాం సార్. ఇక అంటే జనరల్ గా ఆ గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు నిరుద్యోగులకు కానీ కొంత ఆర్థికంగా ప్రభుత్వాలు సహాయం చేస్తూ ఉంటాయి, అలాంటివేమి మీకు అందలేదా? ఇంత మటుకి అసలు ఏం లేదు సార్. వాళ్ళు ప్రకటించిన పేపర్కే పరిమితం అవుతాం కానీ సార్, మా దాకా ఏం అసలు లేదు సార్. శూన్యం సార్, అది ప్రభుత్వ పరంగా శూన్యం సార్, ఏం లేదు. కనీసం సెలూన్ షాప్ పెట్టుకున్నందుకు దానికైనా ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా రాలేదా? అసలు ఏం లేదు సార్. గవర్నమెంట్ పరంగా అయితే ఇంత మటుకి ఏం లేదు సార్. అసలు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి, ఎంతమంది సార్? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఒకసారి. ఫ్యామిలీ డీటెయిల్స్ సార్, మా ఫ్యామిలీ మేము ఇద్దరు అన్నదమ్ములు సార్. మా తమ్ముడు కూడా పీజీ చేసింది సార్. అంటే మా ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ సార్. అసలు మా నాన్న మా అమ్మ ఏం చదువుకోలేదు సార్. పిల్లలు కూడా బాగా చదువుకుంటే వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతారని కూలినాలు చేసి కూడా మా ఇద్దరు చదివించింది సార్. ఓకే. మా తమ్ముడు కూడా సూర్యాపేటలో ప్రైవేట్ కాలేజీలో మామూలుగా పనిచేస్తాను సార్. మా మిస్సెస్ కూడా ఇప్పుడు కేఎల్ఆర్ కాలేజీలో కూడా 7,000 రూపాయలకి ఆమె రోజు పోయి పోతుంది సార్. నేను ఇక చేసేది లేక ఇక ఈ పని ఈ షాప్ పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తుంది సార్. మరి అదేంది, కేటీఆర్ ఏమో 1,32,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసి ఉంటున్నాడు? అది ఎంత అబద్ధం సార్. అది ఈ నిరుద్యోగులు మభ్యపెట్టడం తప్ప అది ఏం లేదు సార్. కానీ ఈసారి ఎప్పుడు నిరుద్యోగులు మోసపోతారు సార్. ఈసారి మోసపోయే సమస్య లేదు సార్. అసలు వాళ్ళకి చెప్పకుండా ఈ మా నిరుద్యోగులు చాలా మందికి అర్థమైంది సార్. ఇప్పుడు ఏం చెప్పిన నంబర్ సార్ గవర్నమెంట్ సార్. వెంకటేశ్వర గారు, ప్రధానంగా తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఫైట్ జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని అందరూ భావించారు. మీరు భావించారు, నేను భావించారు, అందరూ భావించారు. అవును సార్. 7 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇట్లా నిరుద్యోగులను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభుత్వానికి? సార్ దానికోసం మేము సార్ ఇప్పుడు శనాస ప్రయత్నం సార్. అసలు అదే మేము దీనికోసం సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మేము వచ్చే క్యాండిడేట్ కు తగిన బుద్ధి చెప్పాలని కూడా మేము చాలా కృతజ్ఞత ఉన్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో అది అసలు మేము గతంలో సార్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ గుర్తు చేస్తాం సార్. గతంలో పల్లా రాజుడు కూడా మేము ప్రచారం చేసాం సార్. మనం వస్తే మన వాయిస్ వినిపిస్తుడు, మన చట్టసభలో అని కూడా ఆయనకి ఓటేసి గెలిపించింది సార్. కానీ ఇంత మటుకి మొన్న వచ్చింది సార్, మళ్ళీ ఎంఎస్సీ ఎలక్షన్స్ కి మొన్న వచ్చి మళ్ళీ ప్రచారం చేస్తాం సార్. ఇక అటువంటి వ్యక్తికి మనం ఎట్లా ఓట్లేస్తాం సార్? సమస్య లేదు సార్. ఈసారి నిరుద్యోగులు చాలా పకడ్బందీగా ఉన్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మోసపోయే సమస్య లేదు సార్. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు చెప్పేటువంటి సందేశం ఏంటి? నిరుద్యోగులకు ఏం చెప్తాం? నిరుద్యోగులు సార్, నా యొక్క వినపం సార్, మీరు ఆలోచించండి. గతంలో ఇప్పటి నుంచి మా ఏజ్ కూడా అయిపోదాం వస్తాం సార్. దయచేసి వినండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ వచ్చి మనకి దాదాపు 7 సంవత్సరాలు అయింది సార్. 7 సంవత్సరాల్లో మన నిరుద్యోగులు ఎంతమంది న్యాయం జరిగింది? ఎన్ని నోటిఫికేషన్? అసలు దాదాపు 2 lakhs ఖాళీలు ఉన్నాయి సార్. కానీ భర్తీ చేసింది అసలు ఏం లేదు సార్. అందుకనే మా నిరుద్యోగులు కానీ అందరికి నేను చెప్తాను సార్ ఒకటే, దయచేసి మీరు ఆలోచించండి. ఓటు చాలా జాగ్రత్తగా వేయండి. పిఆర్సి లెక్కల ప్రకారమే ప్రభుత్వం నియమించినటువంటి బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే దాదాపు 1,92,000 ఖాళీలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. వాటిని భర్తీ చేసేటువంటి పని లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంఏ బీఈడి కాబట్టి డిఎస్సి చేయాలంటే డిఎస్సి 33 జిల్లాలకు సంబంధించి కేంద్రం నోటిఫై చేయలేదు. టెట్ గత 7 ఏళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. సో ఒకవేళ డిఎస్సి చేసినా ఎవరు కోర్టుకు వెళ్ళినా మళ్ళీ ఆగేటువంటి పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం ఇటువంటి కల్పిస్తుంది? ముఖ్యంగా గవర్నమెంట్ కి చిత్తశుద్ధి లేదు సార్. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు సార్. మళ్ళీ వాళ్ళ దీన్ని ఆపడం కోసం మళ్ళీ హైకోర్టులో పిటిషన్లు వేయటం, దీన్ని వాళ్ళు కావాలని చేయడం సార్. అది మళ్ళీ వేరే ప్రతిపక్షాల మీద వాళ్ళు వేసి వీలేసి దాన్ని చేస్తారు సార్. అది
ముఖ్యమంత్రి కుటుంబంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేటీఆర్ గారు మంత్రి, హరీష్ రావు ఆర్థిక మంత్రి, కవిత సార్ ఎమ్మెల్సీ, సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు. సో సార్ వాళ్ళ కుటుంబాల్లో పదవులు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వని ఇంత మనకి తెలంగాణలో కరెక్ట్ సార్. అది చిన్న చిన్న మీకు గుర్తు సార్, మొన్న కవిత గారు కూడా ఓడిపోతే మళ్ళీ ఆమెను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడం కోసం కేసీఆర్ ఎంత తాపత్రపడటం మాకు తెలుసు సార్. ఎటుబడి వాళ్ళ కుటుంబం వరకు నిరుద్యోగులు లేరు సార్. కేసీఆర్ కుటుంబంలో నిరుద్యోగులు అసలు లేరు సార్. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం భర్తీ చేసింది సార్ ఎట్టి పరిస్థితి. ఎంత ఎంత సంపాదిస్తుంటారు రోజు వెంకటేశ్వర గారు? సార్ మాది ఇప్పుడు ఏముంది సార్, మామూలుగా షాపే సార్, 500-600 700-800 అట్లా వస్తుంది సార్. దీనికోసం కిరాయి కట్టుకోవటం, పిల్లల్ని చదివించడం జరుగుతుంది సార్. ఇట్లా మీ మిస్సెస్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయట్లేదు సార్? మీ మిస్సెస్ కూడా ఎంకామ్ బీఈడీ చేసి ఖాళీగానే ఉంది అంటారు. ఖాళీగా ఉంటాను సార్. ఇప్పుడు నోటిఫికేషన్ కోసమే చూడటం జరుగుతుంది సార్, కానీ ఏది సార్ నోటిఫికేషన్ లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన నిన్న కూడా అన్నారు సార్, హరీష్ రావు గారు నిన్న కూడా 50,000 ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేస్తాం అన్నారు సార్. ఇంతవరకు ఏం చేయలేదు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం వాళ్ళు ఒక స్టంట్ సార్ అది. ఈ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ అది ఏముంటుంది సార్, దాని గురించి మర్చిపోతారు. ఎటుబడి మోసపోయేది నిరుద్యోగులే సార్. అసలు ఉద్యోగ నియామకాలు అంటే నోటిఫికేషన్లు వేస్తారన్న నమ్మకం మీకు ఉందా? అసలు లేదు సార్. ఇక ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద అసలు చాలా విశ్వాసం పోయింది సార్. అసలు ఫస్ట్ లో తెలంగాణ కోసం అయితే ఎంత విశ్వాసంతో మేము పోరాటం చేసినామో ఆ విశ్వాసం ఇంతమంది అసలు లేదు సార్. ఇక మొత్తం పోయింది సార్ అసలు. ఇక అందుకనే గవర్నమెంట్ మీద నిరాశతో మేము ఎవరు ఎక్కడెక్కడ మేము సెట్ అయ్యి జీవనోపాధి కోసం సొంత వృత్తిని స్వీకరించి పని చేసుకుంటూ బతున్నాం సార్. ఇక గవర్నమెంట్ మీద నమ్మకం లేదు సార్ పూర్తిగా 100% సార్. ఇది వెంకటేశ్వర గారు, మీరు సింగరేణి గడ్డ నుంచి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా ఖమ్మం జిల్లా సింగరేణి గడ్డ మీదే సార్. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగ నియామకాల కోసం మలిదశ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందంటారా? మీరు ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి పరిపాలనతో చేస్తే జనం ఇసుకుపోయి మరి వాళ్ళు ఇప్పుడు రాకుంటే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు గతంలో నీళ్లు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ఎంతో త్యాగాలు చేశారు. నిరుద్యోగం ఎంతో మంది బలిదానాలు చేశారు సార్. అంత గొప్ప త్యాగాలు చేసి తెలంగాణ సంపాదించుకుంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ నిరుద్యోగుల్ని పక్కన పెట్టేసి సొంత వాళ్ళకి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళ పార్టీని పటిష్టం చేస్తుంది తప్ప తెలంగాణ నిరుద్యోగులు కానీ చేసేది ఏం లేదు సార్. శూన్యం సార్. ఫ్యూచర్ లో ఉద్యమం మళ్ళా తలెత్తే అవకాశం కంపల్సరీ ఉంది సార్. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు సార్. చివరగా మీరు చదువుకున్న వ్యక్తిగా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా మీ బాధ కావచ్చు, మీ ఆవేదన కావచ్చు, మీ ఆక్రందన కావచ్చు. ఒకసారి రిపీట్ చేయండి సార్. ఫైనల్ గా మీరు ముఖ్యమంత్రి గారికి కానీ కేటీఆర్ గారు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇక చేసేది ఏం లేదు సార్. వాళ్ళకి వార్నింగే సార్. ఇక తెలంగాణలో నిరుద్యోగులు కానీ ఆ తెలంగాణ నోటిఫికేషన్ ఎంతో మంది ఎదురుస్తారు. వాళ్ళందరూ చాలా స్ట్రగుల్ తో ఉంటారు సార్. అంటే అసలు వాళ్ళ బాధలు చెప్పలేని బాధలు సార్. అసలు కొంతమంది నిరుద్యోగులు అయితే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళకు సార్. అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి సార్. ఇప్పుడు తెలంగాణలో జరిగినాయి సార్. ఇక మరి వాళ్ళు చేసే నిర్ణయాల వల్ల ఏం చేస్తాం సార్? వాళ్ళు చేసేది ఏం లేదు సార్. ఇక మేము బలిదానాలు తప్ప తెలంగాణ కోసం బలిదానాలు చేసినా ఈ రోజు మా కుటుంబం మా కోసం మేము బలిదానాలు బలిదానాలు తప్ప చేసుకుంటాం సార్. ఇక పరిస్థితి అట్టుంది సార్. అటువంటి నిరుద్యోగులకు మీరు అంటే ఎలాంటి ధైర్యం చెప్పేటువంటి చేస్తారు? ఏం లేదు సార్. ఇక గవర్నమెంట్ కి బుద్ధి చెప్పి తగిన గవర్నమెంట్ ఎన్నుకోవడం తప్పే సార్. ఇక అంతే, వేరే ఛాన్సే లేదు సార్. నిరుద్యోగులకి అంటే సార్ ఒకటే సార్, నేను వినపం మా నిరుద్యోగ మిత్రులకి ఒకటే కోరిక నాది. తెలంగాణ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. మనకి చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి సార్. అంతే సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మొత్తం మీద చూసారు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ పాలనలో ఏ విధంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయో, ఒక నిరుద్యోగి తన ఆవేదనను ఏ విధంగా వెళ్ళబుచ్చుకున్నాడో ప్రత్యక్షంగా మనం చూసాం. MA BEd చేసి
ఒక బార్బర్ షాప్ పెట్టుకొని అంటే వేరే చోట పనిచేయడం అంటే ఆయన అభిమానాన్ని చంపుకోలేక సొంతంగా బార్బర్ షాప్ పెట్టి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన భార్య కూడా ఎంకామ్ బీఈడి చేసి కూడా ఉద్యోగం లేక ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఇంట్లోనే ఉండాల్సినటువంటి దుస్థితి. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ధైర్యం అంటే ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వంపై ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, మలి దశ ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కొత్తగూడానికి చెందినటువంటి నిరుద్యోగి వెంకటేశ్వర్లు గారు చెబుతున్నటువంటి పరిస్థితి.